రామరాజు, భద్రావతి కుటుంబాలు ఆటో ఇంకా కారులో గుడి ముందు దిగుతారు. స్థాయి తక్కువ వాళ్లతో బంధుత్వం కలిపాడు భగవంతుడని సేనతో అంటుంది భద్రావతి. హారతి పల్లెంలో తక్కువ డబ్బులు వేసిన రామరాజును ఏసడించుకుంటారు. ఈ ఎపిసోడ్ లో సేన భద్రావతి రెచ్చిపోయి రామరాజుని అవమానించడం, దేవుడి ముందు అందరూ సమానమే అని రామరాజు కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా సాగుతుంది. ఇంటి పేరు, గోత్రం లాంటివి మాకు లేవు. దేవుడి పేరు మీదే అర్చన చేయండి. నా జీవితాన్ని అనాథగా మొదలు పెట్టాను అంటాడు రామరాజు. ఒక మనిషికి తను అనాథ అని చెప్పుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి పూజారి గారు అని భద్రావతి అగ్నికి ఆజ్యం పోస్తుంది. ప్రేమ, ధీరజులను కలపాలన్న అత్తయ్య ప్లాన్ మొత్తం చెడగొట్టాను. ఇంకో ప్లాన్ వేసి నర్మదను బయటకు పంపిస్తా. అప్పుడు నేనే ఆ ఇంటికి మహారాణి, నా మాటే శాసనం అవుతుంది అని సుకన్యతో అంటుంది వల్లి. రామరాజు గుడిలో ఒంటరిగా ఉండటం చూసి సేన, భద్రావతి కార్నర్ చేస్తారు. హారతి పల్లెంలో రామరాజు 10 రూపాయలు వేస్తాడు. ఇది వాడి స్థాయి. చూసావా అక్క, దేవుడు దిక్కుమాలిన వాళ్లతో మనకు బంధుత్వం కలుపుతాడు. ఏ జన్మలో చేసుకున్న పాపమో, వేదవతికి నువ్వు అక్కగా, నేను అన్నగా పుట్టి తప్పు చేశాం. ఇలాంటి వాళ్లను తలక చుట్టుకున్నారు భద్రావతితో సేన అంటాడు. హారతి పల్లెంలో 500 వేసే స్తోమత లేదు. మాతో సమానంగా కలిసిపోవాలని ట్రై చేస్తున్నావా? నీ కొడుకు నా మేనకోడల్ని తీసుకెళ్లి నీలాగా దొంగ పెళ్లి చేసుకున్నాడు. నీ కొడుకు ఎలాంటి వాడో తెలుసుకుని నా మేనకోడలు మా దగ్గరికి తిరిగి వచ్చింది. మాయ మాటలతో మళ్లీ తీసుకుపోవాలని నీ కుటుంబం ప్రయత్నాలు చేస్తుంది. అది జరగనివ్వను అని రామరాజుతో భద్రావతి అంటుంది. ప్రేమతో మాట్లాడి ఇటు నుంచి ఇంటికి తీసుకెళ్దామని ఆశపడ్డాను, కానీ అక్క భద్రావతి ప్రేమ చేతిని వదిలిపెట్టడం లేదు. నర్మదతో అంటుంది వేదవతి. ప్రేమతో మాట్లాడటం మిస్ అయి ఉండవచ్చు. అయితే గుడికి నుంచి వెళ్లేలోపు ఛాన్స్ దొరుకుతుందిలే అమ్మ అంటాడు ధీరజ్. మేం త్వరగా వెళ్ళాలి, పూజ త్వరగా జరిపించండి అంటుంది భద్రావతి. అమ్మవారి కుంకుమార్చన శాస్త్రోక్తంగా జరగాలి, హడావిడిగా అర్ధాంతరంగా ముగించకూడదు అంటాడు పూజారి. ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళితే అంత మంచిది. అంటే ఏంటక్క నువ్వు? ఎవరికో భయపడి మనం ఎందుకు వెళ్ళాలి? ఎవరైనా మనకి భయపడాలి అని సేన అంటాడు. సింధూరం భార్య నుదుటిన పెట్టి భర్త ఆశీర్వదించాలి. పర్లేదులేండి అని ప్రేమ అంటే అలా అనకూడదు. కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. భర్తతో భార్య నుదుట కుంకుమ పెట్టించుకుంటే సౌభాగ్యవతిగా ఉంటుందని ముక్కోటి దేవతలు దీవిస్తారు, కాదంటే అరిష్టం అంటాడు పూజారి. ప్రేమ ఇబ్బందిగా పూజారిని చూసి అలా ఏమి జరగదులేండి అంటుంది. పూజారి అంతలా చెప్తుంటే మూర్ఖంగా ప్రవర్తిస్తావేంటి? ప్రేమతో వేదవతి అంటుంది. నేను భార్యనే కాదు అని ధీరజ్ చెప్తుంటే ఏ హక్కుతో బొట్టు పెట్టించుకోవాలి? చిరాకు పడ్డ ప్రేమ లేచి వెళ్ళిపోతుంది. ధీరజ్ కూడా అక్కడి నుంచి వెళ్తాడు. వాళ్ళు మాట్లాడుకోకుండా వెళ్ళండి, వెళ్ళి భద్రావతిని అలర్ట్ చేస్తుంది. పూజ అయ్యేదాకా ఎక్కడికి వెళ్ళకు అక్క, సేన భద్రావతితో అంటాడు. వెళ్ళాలని ప్రేమ ధీరజ్ కలవకుండా చేయాలని అనిపించినా ఏం మాట్లాడలేక కూర్చుండిపోతుంది భద్రావతి. అమూల్య విశ్వపై పూలు విసురుతుంది. నా మీద పువ్వులు ప్రేమతో కదా విసిరావు అని విశ్వ అంటాడు. ప్రేమ దోమ అని విసిగించుకు. ప్రేమ వదిన నాకు ఒంటరిగా దొరికేలా చేయి చాలు విశ్వతో అమూల్య అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.